హాయ్ అండి. అసలు మేము ఎక్కడికి వెళ్తున్నామో చెప్పనా? గౌరీపట్నం తీర్థం చూడడానికి వెళ్తున్నాం అనమాట. అసలు ఈ వీడియో తీయడానికి గల కారణం ఏంటంటే, ఈ సంవత్సరం ఈ వేడుక చూడడానికి నేను, మా వారు, మా బాబుతో కలిసి మొదటిసారి వచ్చాము. సో, ఒక మెమరీగా గుర్తుండిపోవాలని అయితే ఈ వీడియో తీశాను. అలాగే యూట్యూబ్‌లో కూడా పోస్ట్ చేద్దామని అయితే ఫిక్స్ అయిపోయాను. అలాగే ఇది నా మొదటి వాయిస్ ఓవర్ వీడియో అండి. నా ఇష్టదైవం జీసస్ కాబట్టి ఈ వీడియోకి అయితే వాయిస్ ఓవర్ ఇచ్చి పోస్ట్ చేయాలని అయితే ఫిక్స్ అయ్యాను. అసలు ఈ గౌరీపట్నం తీర్థం ఎందుకు చేస్తారు, ఎప్పుడు చేస్తారు, అసలు ఎలా ఉంటుంది చూస్తారా? చూసేయండి. ఇదే పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రసిద్ధి చెందిన గౌరీపట్నం నిర్మలగిరి మేరీమాత క్షేత్రం అండి. ప్రతి ఏటా మార్చి నెలలో ఇక్కడ గౌరీపట్నం తీర్థం ఎంతో వైభవంగా జరుపుతుంటారు. మేము వెళ్ళేసరికి అక్కడ జనం కూడా చాలా ఎక్కువ మందే ఉన్నారు. అసలు తీర్థం అంటేనే రంగురంగుల లైటింగ్స్, స్టాల్స్, ఫుడ్ ఐటమ్స్, ఎగ్జిబిషన్స్ ఇవే కదా ఉంటాయి. సో అలానే ఇక్కడ కూడా ఎన్నో ఉన్నాయండి. ఇంకా లైటింగ్స్ చూస్తూ మా బాబు అయితే చాలా ఎంజాయ్ చేశాడు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే మేరీమాత ఆలయం అండి. ఈ క్షేత్రంలో కొలువై ఉన్న నిర్మల మాత ఎవరో కాదు, లోకరక్షకుడైన యేసుక్రీస్తు తల్లి మరియమ్మ. తన జీవితాంతం దైవ చిత్తానికి లోబడి కష్టాల్లో ఉన్నవారికి ఓదార్పునిచ్చే తల్లిగా మేరీమాత నిలిచారు. అందుకే ఈ తల్లిని దర్శించుకుంటే మనసులో కోరికలు నెరవేరుతాయని, శాంతి లభిస్తుందని భక్తుల నమ్మకం. ఈ రాత్రి వేళ ఆ దీపాల అలంకరణలో చర్చ్ మెరిసిపోతూ దైవలోకాన్ని కల్పిస్తున్నట్లుంది కదూ. నాకైతే ఇక్కడికి వచ్చాక ఆ తల్లి దీవెనలు అందుకున్నాక చాలా ప్రశాంతంగా అనిపించిందండి. అసలు ఈ తీర్థం మార్చి నెలలో ఎందుకు చేస్తారు అని తెలుసుకుంటే, మేరీమాత జన్మదిన వేడుకలకు చిహ్నంగా ఈ తీర్థం నిర్వహిస్తారట. అలాగే లక్షలాది మంది భక్తులు కులమతాలకు అతీతంగా ఇక్కడికి తరలి వచ్చి ఆ తల్లి దీవెనలు అందుకుంటూ ఉంటారు. అలాగే గౌరీపట్నం కొండపై వెలిసిన ఈ ఆలయం ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుంది. భక్తులు మోకాళ్ళపై కొండెక్కుతూ తమ మొక్కుబడులు కూడా చెల్లించుకుంటారు. ఈ తీర్థం కేవలం క్రైస్తవులకే కాకుండా అందరికీ ఒక పవిత్ర వేడుకలా మారుతుందండి. ప్రతి సంవత్సరం మార్చి 22 నుండి 25 వరకు ఇక్కడ మేరీమాత మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుపుతుంటారు. ఈ 4 రోజుల పాటు గౌరీపట్నం జనసంద్రంగా మారిపోతుంది. మీరే చూస్తున్నారు కదా ఎంతమంది ఈ దృశ్యాన్ని చూడడానికి వచ్చారో. అసలు 2 కళ్ళు సరిపోవట్లేదండి చూడడానికి, అంత అద్భుతంగా అలంకరించారు చర్చిని. మీరే చూడండి. అలాగే ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? హిందూ సంప్రదాయాలకు దగ్గరగా ఇక్కడ భక్తులు మేరీమాతకు మొక్కులు చెల్లించుకోవడం, తలనీలాలు సమర్పించడం, కొబ్బరికాయలు కొట్టడం, ఇంకా అగరబత్తులు వెలిగించడం వంటివి కూడా చేస్తారండి. అలాగే నాకు పర్సనల్గా జీసస్ అంటే చాలా నమ్మకం కాబట్టి నేను కూడా మా బాబుకి ఇక్కడ తలనీలాలు సమర్పించుకుంటానని అయితే మొక్కుకున్నాను. త్వరలోనే ఆ మొక్కు కూడా తీర్చుకుంటానండి. ఏంటి మొక్కుబళ్ళు అంటుంది, తలనీలాలు అంటుంది, అగరబత్తులు వెలిగించడం, ఇవన్నీ ఏంటి అని అనుకుంటున్నారా? అదే మరి ఇక్కడ స్పెషాలిటీ. సాధారణంగా చర్చిల్లో మనం క్యాండిల్స్ వెలిగించడం చూస్తామా? కానీ గౌరీపట్నంలో భక్తులు మేరీమాతకు తలనీలాలు సమర్పించడం చూస్తే ఆశ్చర్యం కలగ తప్పదు మరి. హిందూ క్షేత్రాల్లో కనిపించే ఈ భక్తి పద్ధతి ఇక్కడ కూడా కొనసాగడం అనేది దేశంలోనే అరుదైన దృశ్యం అండి. ఇది మతాల మధ్య గోడలను చెరిపేసే ఒక అద్భుత విషయమనే చెప్పాలి. మతం ఏదైనా నమ్మకం మాత్రం ఒకటే కదా. ఇక్కడ కన్నీటితో కొండెక్కిన వారు చిరునవ్వుతో కిందకు దిగుతారని అంటారు. అది మాత్రం నిజమండి. నిత్యం గజిబిజిగా ఉండే ప్రపంచం నుండి కాసేపు దూరంగా వెళ్ళాలనుకుంటే మాత్రం గౌరీపట్నం ఒక సరైన చోటని నేను చెప్తాను. నాకు ప్రశాంతంగా ఉండాలని ఎప్పుడైనా అనిపిస్తే నేను ఖచ్చితంగా గౌరీపట్నం వెళ్తానండి. మా ఊరికైతే ఇది చాలా దగ్గర. మా దర్శనం అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు సరదాగా అలా బయటకు వెళ్ళి తీర్థం మొత్తం చూద్దామని అయితే వెళ్తున్నాము. మా ఊడైతే అసలు ఎక్కడ ఆగట్లేదు. ఎగ్జిబిషన్లోకి అయితే తీసుకెళ్దాం అనుకుంటున్నాం అలా సరదాగా. ఇదిగోనండి వచ్చేసాం ఎగ్జిబిషన్ దగ్గరికి. అయితే ఇక్కడ లోపల పిల్లలు ఆడుకునే బొమ్మలు ఏవో పెట్టారు. మొత్తానికి స్విమ్మింగ్ పూల్ టైప్ అయితే ఏదో పెట్టి అందులో బోట్స్ అయితే చిన్న చిన్నవి పెట్టారు. వాటిని చూసి మా వాడైతే చాలా ఆత్రుత పడిపోతున్నాడు వాటర్లో ఆడేసుకోవడానికి. పాపం మా వారు ఆపలేకపోతున్నారు.
నాకైతే వాడు ఆనందం చూసి చాలా హ్యాపీగా అనిపించింది. పాపం మా ఆయన పరిస్థితి చూడండి, అస్సలు తగ్గేదే లేదంటున్నాడు మా వాడు. ఎంతైనా పిల్లలు బొమ్మలు చూస్తే ఆగుతారా చెప్పండి. మొత్తానికి మా వాడికైతే ఒక గుర్రం ఖాళీగా దొరికేసింది, అదైతే ఎక్కేశాడు. వామ్మో చూడండి, ఆ గుర్రాన్ని పట్టుకొని నాది అంటున్నాడు, అది వాడిదంట. గుడి లోపల ఒక ఎగ్జిబిషన్, బయటకు వచ్చాక ఒక ఎగ్జిబిషన్ పెట్టారు. లోపల చిన్నపిల్లలు ఆడుకునేది ఇప్పుడు చూపించాను కదా అది. ఇంకా ఇప్పుడు మేము వచ్చింది అయితే బయట రోడ్డు మీద పెట్టిన ఎగ్జిబిషన్కి అండి. ఇక్కడ అన్నీ చూసి ప్రతిదీ ఎక్కేస్తానంటున్నాడు. ఎక్కేంత పెద్ద పిల్లోడు కాదు మా వాడు. ఇంకా వాడి ఆనందం కోసం నేనైతే ఆ ట్రైన్లో అయినా ఎక్కించుకొని ఒళ్ళో కూర్చోబెట్టుకుందామని దానికోసం అయితే వెళ్తున్నాను, ఎక్కుదామని. ఇక్కడ ఏదెక్కినా 100 రూపాయలే. సో నేను ఇంకా 100 రూపాయల టికెట్ తీసుకొని ఇంకా ట్రైన్ అయితే ఎక్కి కూర్చున్నాను వాడిని ఒళ్ళో పెట్టుకొని. చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాడు ఆ ట్రైన్ అటు ఇటు తిరుగుతుంటే. నేను కూడా చిన్నపిల్లని అయిపోయాను అనమాట కాసేపు. ఆఖరికి మా వాడు ఒక బాల్ అయితే కొనుక్కున్నాడు. అస్తమాను బాల్ అని బుర్ర తినేస్తాడు. మొత్తానికి మా ఫ్యామిలీతో కలిసి వచ్చిన ఈ మొదటి గౌరీపట్నం తీర్థం మాకు ఎప్పటికీ గుర్తుండిపోతుందండి. మీలో ఎంతమంది ఈ తీర్థానికి వెళ్ళారో కింద కామెంట్లో చెప్పండి. అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి ఫ్యామిలీ వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.